హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా యానం. ఇప్పుడే జీ ఫైవ్లోకి స్ట్రీమింగ్ వచ్చిన సిరాయ్ మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ ఎక్సలెంట్గా ఉంది. అంటే మూవీ స్టోరీ పాయింట్కి వచ్చేస్తే ఒక ఖైదీని తన జైలు నుంచి వెళ్ళి కోర్టుకి హాజరుపరిచే మార్గ మధ్యంలో జరిగే కథ ఇది. ఈ మూవీలో మెయిన్ త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి. కానిస్టేబుల్ విక్రమ్ ప్రభు నటించిండు ఆ క్యారెక్టర్లో. మిగిలిన రెండు క్యారెక్టర్లు ఖైదీ తన అంటే ప్రియురాలన్నట్టు. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే సంఘర్షణ, వాళ్ళ కోర్టుకి చేరుకున్నారా లేరా, అసలు ఈ ఖైదీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏంటి, అతను జైలు కిందకి వచ్చిండు, ఆ అమ్మాయి ఇతన్నే ఎందుకు లవ్ చేస్తుంది, ఈ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఏంటిది అనేది మనం ఓవరాల్గా మూవీలో చూసాము. మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే మూవీ ఉండేదే 1 hour 59 minutes. మూవీ స్టార్టింగే మన కానిస్టేబుల్ క్యారెక్టర్ తోటి మూవీ ఎంట్రీ అయిపోతుంది. ఒక 20 minutes కానిస్టేబుల్ స్టోరీ నడుస్తుంది. దాని తర్వాత మన ఖైదీ ఎంట్రీ ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం ఓవరాల్గా మూవీలో చూస్తాం. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కోర్ ఎమోషన్స్, అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్లా, అంటే ప్రీవియస్గా మనకి ఎప్పుడో ప్రేమ ఖైదీ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ అది ఆ కథ అయితే ఎలా ఉందో ఇది కూడా అలాగ ఉంది. అంత బాగుంది. మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ తోటి చాలా వరకు మనల్ని ఏడిపించేస్తాడు. అంత బాగుంది ఎమోషన్స్. మెయిన్ ప్రీ క్లైమాక్స్ ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఇవి రెండు సీన్స్ మూవీకి చాలా బాగా హైలైట్ అయినాయి. మూవీ తమిళ్లో December 25th రిలీజ్ అయింది. 3 కోట్లు పెట్టి తీసిరు మూవీ. 30 కోట్లు దాకా వచ్చింది మూవీకి. మ్యాక్సిమం 100 కన్నా ఇంకెక్కువనే రిటర్న్ బ్యాక్ అయినాయి. మొన్ననే జీ5లో తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టూ గుడ్ ఉంది. అంటే సాంగ్స్ కూడా మంచిగా మన తెలుగు లిరిక్స్కి తగ్గట్టు మంచిగా చాలా బాగా లింక్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఓవరాల్గా వర్త్ వాచ్. అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సినిమా యానం.